వెల్కమ్ టు జీకే న్యూస్ 9. జగజ్జీవన్ రామ్ ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం సమక్షంలోనే వర్గీకరణ రాగడ. బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవ సభలో ఎస్సీ వర్గీకరణ రద్దుపై వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిక సంఘాల నాయకులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. సభా చైర్మన్ డీసీసీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం సమక్షంలో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తదుపరి మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని వర్గీకరణ రద్దుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభాముఖంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు కోరారు. మాకు 15% ఉన్నటువంటి రిజర్వేషన్ ని ఎస్సీ రిజర్వేషన్ ని 25% పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున లేదా ఎస్సీ వర్గీకరణ రద్దు చేయండి, ఎస్సీ వర్గీకరణ రద్దన చేయండి, లేదంటే 25% రిజర్వేషన్ అన్న పెంచండి అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాజకీయ పార్టీలకు అలాగే ఎస్సీ వర్గీకరణ 15% నుండి 25% పెంచాలని చెప్పి కోరుతున్నాం సార్. ఇకపోతే జయంతి ఉత్సవం కమిటీలో 15% నుండి 20% రిజర్వేషన్ పెంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జయంతి ఉత్సవ కమిటీలో చైర్మన్ గారికి పూర్తి బాధ్యత ఉంటుంది కాబట్టి జిల్లాలోని అన్ని దళిత సంఘాలకు కలుపుకొని పోవాలి. దయచేసి ఒక నిమిషం దయచేసి కూర్చోండి. ప్రభాకర్ నెక్స్ట్ స్పీకర్ ఉన్నారు. ప్రభాకర్ నెక్స్ట్ స్పీకర్. దయచేసి మిత్రులందరూ కూర్చోవాలి. దయచేసి కూర్చోండి. నెక్స్ట్ స్పీకర్ ఉన్నారు. మాట్లాడారు మహేష్ భాయ్ దాని గురించి మాట్లాడుతుంది. దాన్ని వెనక్కి తీసుకో. దళిత సోదరులకు అందరూ చెప్పినాయి. వర్గీకరణను వెనక్కి తీసుకుంటున్నాను. సారీ, క్షమించండి. 15% నుండి 20% పెంచాల్సిందే. రిజర్వేషన్లు పెంచకపోతే మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.